మటన్ కీమా లేకపోతే కొంతమంది కైమా అని కూడా అంటారు. సో, ఈ కర్రీ రెసిపీ జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలనమాట. నేను తీసుకున్న క్వాంటిటీ హాఫ్ కిలో మటన్‌కి ఇవి అల్లం, కొబ్బరి, చిన్నుల్లిపాయలు వేసి చూపిస్తున్నాను. అన్నీ అర కప్పు తీసుకుంటే సరిపోతుంది. చెక్క 2 పెద్దవి, లవంగాలు ఒక 10 వరకు తీసుకోవాలి. 2 ఇలాచి, ఘాటు కొంచెం బాగా ఉంటే బావుంటుంది. ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు మనం నాన్ స్టిక్ కడాయి కానీ లేకపోతే ఇలా మందంగా ఉన్న కడాయి తీసుకుని ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిరపకాయలు 4 ఇలా చిన్నగా కట్ చేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత కీమాని చక్కగా కడిగేసుకుని ఈ మటన్ పీసెస్ జస్ట్ మన ఆయిల్లో జస్ట్ అలా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయల ఫ్లేవర్ దానికి పట్టేటట్టు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు పావు టీ స్పూను, ఉప్పు స్పూనున్నర వేశాను. అండ్ మీరు ఉప్పు కొంచెం తగ్గించి తినాలి రోటీస్లోకి వాటిలోకి వేసుకుంటున్నప్పుడు కొంచెం చూసుకుని వేసుకోండి. కారం 2 స్పూన్లు అయితే వేశాను. మాది కొంచెం ఇది గొడ్డు కారం అనమాట, గుంటూరు కారం కాబట్టి కారం స్పైసీ బాగా ఉంటుంది. మసాలా కారం అయితే ఇంకొంచెం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇందాక మనం వేసుకున్న మసాలా ముద్ద మొత్తం ఇలా వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం మటన్ కొంతమందికి నీరు కొంచెం వస్తుంది, కొంతమందికి నీరు తక్కువగా వస్తుందన్నమాట. సో నేను వేసిన గ్రేవీకి మనకి చాలా జ్యూసీగా మనకి మటన్లో ఉన్న వాటర్తోనే మ్యాక్సిమం ఇది కుక్ అయిపోతుందన్నమాట. సో మధ్యలో మనకి అడుగంటకుండా 2-3 సార్లు మూత పెట్టేసి చక్కగా మనము దీన్ని ఉడకపెట్టేసుకోవాలి. అండ్ ఈ మసాలా మొత్తం చక్కగా పట్టేసి మనకి ఈ కీమా ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. సో వాటర్తో ఇలా డ్రైగా కుక్ అయిపోతుంది అన్నగా లాస్ట్లో కొంచెం మనము మీట్ మసాలా అయితే యాడ్ చేశాను ఇక్కడ ఎవరెస్ట్ది. అండ్ మీరు ఇక్కడ ఒకవేళ నార్మల్గా మీకు నచ్చినది ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటే గరం మసాలా అది కూడా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మనం వేసిన మసాలా ఫ్లేవర్ దానికి పట్టేటట్టుగా ఇలా నూనె పైకి తేలే వరకు మనం కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది జొన్న రొట్టెల్లోకి, రాగి సంకట్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా బాగా మంచిగా కుదురుతుందనమాట. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.